ఆడవారిపై అఘాయిత్యాలు అనే న్యూస్ సగటు భారతీయుడికి సర్వసాధారణమైపోయింది. నిన్న కాక మొన్న నవంబర్ 2, 2025 ఆదివారం అర్ధరాత్రి తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు పోలీస్ వ్యవస్థపై, అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్నవి. 20 సంవత్సరాల కాలేజీ యువతిపై అతి దారుణంగా ముగ్గురు కిరాతక కీచకులు బరితెగించి ప్రవర్తించిన దుశ్శాసన పర్వం అత్యంత హేయం, జుగుత్సాకరం. అసలేం జరిగిందంటే, కోయంబత్తూరులోని విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం రాత్రి 10:30 సమయంలో 20 సంవత్సరాల ఒక అమ్మాయి, అబ్బాయి ఏకాంతంగా కారులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆ సమయంలో అటుగా వచ్చిన ముగ్గురు యువకులు గుణ, సతీష్, అతని తమ్ముడు కార్తికేయ. సతీష్ అండ్ కార్తికేయ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ముళ్ళు. వీళ్ళ రొటీన్ లైఫ్ ఏమిటంటే దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు చేయడం, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందంగా ఉండేవారు. వీళ్ళ మీద పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నవి. జైలుకు వెళ్లడం అంటే వీళ్ళకు మహా సరదా. మహా అయితే 4 లాఠీ దెబ్బలకు ఓర్చుకుంటే ఫుడ్, బెడ్ ఫ్రీ, ఏ పని పాట లేకుండా తిని తొంగవచ్చు అన్న వ్యవహార శైలి వీళ్ళలో పీక్స్ లో ఉండేది. బలాదూరుగా తిరగడం, దొంగతనాలు చేయడం, ఆ డబ్బుతో జల్సాలు చేయడం, ఇది వాళ్ళ రాచకార్యం. కారులో ఉన్న ఆ అమ్మాయి, అబ్బాయిని ఈ ముగ్గురు బాగా అబ్జర్వ్ చేశారు. చుట్టూ చిమ్మ చీకటి, ఎటువంటి వాహనాల రాకపోకలకు అవకాశం లేని నిర్మానుష ప్రదేశం అది. అప్పటికే ఆ ముగ్గురు బాగా తాగున్నారు. తాగిన మైకంలో ఇలాంటి చోట ఎవరు ఏమి చేసినా దిక్కు దివాణం ఉండదు అని కూడబలుక్కున్నారు ఆ ముగ్గురు. ఆ వెనువెంటనే కారును చుట్టుముట్టారు. వీళ్ళ రాకను గమనించిన ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇక ఇక్కడి నుండి వెళ్లిపోదాం అని కారు స్టార్ట్ చేయబోతూ ఉండగా ఆ ముగ్గురు దుండగుల్లో ఒకరు పక్కనే ఉన్న బండరాయితో కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న అబ్బాయిని జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చి అందరూ కలిసి 4 తన్నడంతో అతను కాసేపు స్పృహ తప్పిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్పృహలోకి వచ్చిన అతను ఆ చిమ్మ చీకటిలో తబ్బిబ్బులాడుకుంటూ అక్కడి నుండి పారిపోయి రహదారిపైకి చేరుకున్నాడు. ఆ రహదారిపై వెళ్తున్న వాళ్లను ఆపి ఫోన్ తీసుకుని 100కు డైల్ చేసి విషయం చెప్పాడు. కస్టమర్ కేర్ నుంచి నియర్ పోలీస్ స్టేషన్ కు కాల్ వెళ్ళింది. ఆ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు విషయం సీరియస్ అని తెలిసి పదుల సంఖ్యలో పోలీసులు గ్యాదర్ అయ్యేసరికి మరి కాస్త టైం పట్టింది. ఆ కాస్త సమయంలో కారులో ఉన్న ఆ అమ్మాయిని ఆ ముగ్గురు కిరాతకులు కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా కీచక పర్వాన్ని సాగించారు. అప్పటికే 11:20 టైం అవుతుంది. పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకునేసరికి అక్కడికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అంతా గాలించారు. కానీ వాళ్లకు ఆ చెమ్మ చీకటిలో ఆ నేరస్తుల జాడ చిక్కలేదు. అలా చీకటిలో ముళ్ళ కంచెల్లో 5 గంటల పాటు గాలిస్తూ ఉండగా 5 గంటల తర్వాత నిందితులు పోలీసుల గాలింపు చర్యలను గుర్తించి ఆ అమ్మాయిని వదిలేసి అక్కడి నుండి చాలా దూరం పారిపోయారు. ఇంతలో ఆ అమ్మాయి రావడాన్ని గమనించిన పోలీసులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని యగాదిగా చూడగా ఆ అమ్మాయి చాలా దారుణమైన స్థితిలో ఉంది. తీవ్రంగా గాయపడిన ఆ అమ్మాయిని ఇద్దరు కానిస్టేబుల్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. మిగిలిన పోలీసులు ఆ ప్రదేశాన్ని జల్లెడ పట్టారు. అలా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉండగా ఆ ముగ్గురు ఒక పోలీస్ కానిస్టేబుల్ కంటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆ పోలీస్ కానిస్టేబుల్ గట్టిగా అరుస్తూ మిగతా పోలీసులను అలర్ట్ చేస్తూ ఉండగా దుండగులు బండరాళ్లతో ఆ కానిస్టేబుల్ పై రాళ్ల దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ నేరస్తులకు కానిస్టేబుల్ కు ఘర్షణ జరుగుతూ ఉండగా ఇంతలో మిగిలిన పోలీసులు అక్కడికి చేరుకోవడం గుర్తించిన దుండగులు ఆ పోలీసులపై కూడా రాళ్లు విసిరారు. ఆ రాళ్ల దాడిని నివారిస్తూనే పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఆ ముగ్గురి నేరస్తుల కాళ్లకు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అలా పడి ఉన్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ సంఘటనను అస్త్రంగా మలుచుకొని తమిళనాడు ప్రతిపక్షము అధికార పక్షంపై విమర్శలు ఎక్కువ పెట్టగా అదే స్థాయిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు సీఎం స్టాలిన్ గారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్వతంత్ర భారతావనిలో ఎన్ని చట్టాలు, ఎన్ని రకాల శిక్షలు ఉన్నా ఈ నేరాలు, ఘోరాలు అనే రక్త చరిత్ర నిత్య కురుక్షేత్రంలా, రావణ కాష్టంలా రగులుతూనే ఉండటానికి గల కారణాలను కనిపెట్టే సామర్థ్యం మన పాలకుల దగ్గర లేదనేది తేట తెల్లమవుతుంది. ఈ దారుణ దుశ్చర్య ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో సంబంధించిన విషయం కాదు, యావత్ భారతావని సమస్య. చట్టాల్లో లొసుగులు, చేతివాటం చూపించే కొంతమంది అధికారులు ఉన్నంతకాలం 100 ఏళ్లు గడిచినా ఈ దారుణాల దోబూచులాట కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.